అంతటి శ్రీ మహావిష్ణువుకే తాము తల్లిదండ్రులమయ్యామని వసుదేవుడు దేవకీలు ఆనందపడ్డారు. కాని ఈ భూమి మీద ధర్మం కోసం ఆ దేవదేవుడు ఎన్ని బాధలు పడతాడో అని అప్పుడు వాళ్ళు ఊహించలేదు. ఆయన పుట్టిందే చెరసాలలో. ఆయన పుట్టక ముందు నుంచే ఆయన్ను చంపడానికి ఎందరో రాక్షసులు కాచుకొని ఉన్నారు. అందువలన పుట్టిన వెంటనే కన్న తల్లిదండ్రుల్ని వదిలి ఎక్కడో దూరంగా వెళ్ళి బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నతనంలోనే మరణ పోరాటం. ఆయన తోటి పిల్లలు గురుకులాలలో చేరి సకల విద్యలు నేర్చుకుంటూ ఉంటే ఆయన మాత్రం గోవులు కాచాడు. చిన్నతనం నుంచే తన ప్రజల్ని కంటికి రెప్పలా కాచాడు. తన ప్రజల రక్షణ కోసం సముద్ర మధ్యలో ద్వారకా నగరాన్ని నిర్మిస్తే అది చూసిన తన శత్రువులందరూ అతన్ని పిరికి పందా అని అన్నారు. ఆ బాధను కూడా భరించాడు. తాను ఎంతగానో ప్రేమించిన తన ప్రియురాలు రాధ తనకు దక్కలేదని తాను జీవించినంత కాలం ఆ బాధను అనుభవించాడు. ధర్మం కోసం పాండవుల వైపు నిలబడ్డాడు. నీచులైన కౌరవులతో ఎన్నో మాటలు పడ్డాడు. కురుక్షేత్ర పోరులో అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. కురుక్షేత్ర పోరుని ముగించి ధర్మాన్ని గెలిపించాడు. పాండవులకు రాజ్యాన్ని కట్టబెట్టాడు. కానీ తాను మాత్రం కురుక్షేత్రంలో చనిపోయిన కౌరవుల తల్లి గాంధారీదేవి తన బిడ్డల చావుకి కారణమైన వారందరినీ శపిస్తూ ఉంటే పాండవులకు ఏమీ కాకూడదని, దీనంతటికీ తానే కారణమని గాంధారీదేవి శాపానికి గురయ్యాడు. పరమ పతివ్రత అయిన గాంధారీదేవి శపిస్తే అది జరిగి తీరుతుందని తెలిసి కూడా ఒక మాట నోరు తెరచి, ఏమ్మా నీ కొడుకులు చేసిన పాపాలకి వాళ్ళు బలయ్యారు, దీంతో నాకేం సంబంధం అని ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ మహానుభావుడు. అప్పుడు కూడా తన అత్త గాంధారీదేవికి మనశ్శాంతి కలగాలని కోరుకున్నాడే కానీ తన గురించి ఆలోచించనే లేదు. ఆ శాపం కారణంగా తన కళ్ళ ముందే తన వాళ్ళంతా పిచ్చి పట్టిన వాళ్ళలా కొట్టుకొని చస్తూ విధ్వంసం చేస్తూ ఉంటే తన చేత్తోనే వాళ్ళందరినీ చంపుతూ ఎంతో బాధను అనుభవించాడు. యదువంశం తన కళ్ళ ముందే నాశనం అవుతూ ఉంటే తట్టుకోలేకపోయాడు. చివరికి గాంధారి శాపం చివరి దశలో ఒక బోయవాడి బాణానికి బలి అయ్యాడు. అంతటి మహానుభావుడు 7 రోజులు దిక్కులేని శవంలా అడవిలో పడి ఉన్నాడు. ఆయన చనిపోయిన సంగతి 7 రోజుల వరకు ఎవరికీ తెలియదు. 7 రోజుల తర్వాత విషయం తెలుసుకుని అర్జునుడు వచ్చి, బావా, దేవదేవుడైన నీకు ఇంతటి దుస్థితి అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఆయన దేహాన్ని దహనం చేశాడు. ఒక బిడ్డగా, ఒక మిత్రుడిగా, ఒక బంధువుగా, ఒక రాజుగా తనను నమ్ముకున్న వారందరినీ ఆదుకున్నాడు ఈ కారణ జన్ముడు. కానీ ఈ భూమిపై పుట్టినందుకు ధర్మం కోసం తాను చేసిన కర్మలకు ప్రతిఫలంగా తాను మాత్రం భరించలేని బాధను అనుభవించాడు. అందుకే ఈ భూమిని కర్మభూమి అని అంటారు. మనం చేసే మంచి చెడులకు మనమే బాధ్యులం. మనం చేసే పాపపుణ్యాల ప్రతిఫలాలు ఈ భూమిపై అనుభవించి తీరాల్సిందే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.